तपस्या की अग्नि और जली योग की ज्वाला, जीवन आंगन में शुचिता का होने लगा उजाला। लगी तपस्या की अग्नि। आत्मशुद्धि की अग्नि परीक्षा की घड़ियां हैं आई। व्यर्थ विकल्पों की बीमारी लेने लगी विदाई। विस्मृत होने लगी पुरानी दुनिया दैहिक भान। होने लगे प्रयोग योग के नित नव अनुसंधान। इस तप से ही स्वर्णिम युग का तेज निखरने वाला। जीवन आंगन में शुचिता का होने लगा उजाला। लगी तपस्या की अग्नि। मन की गति पर। ఓం శాంతి. ఇప్పుడు మనం బడీ దాదీజీ, ఆదరణీయ ప్రకాష్ మణి దాదీజీ తమ యొక్క 14 సంవత్సరాల యొక్క తపస్సు బట్టి యొక్క అనుభవాన్ని తెలియచేస్తున్నారు. మనందరం కూడా సంలగ్నతతో విందాము. బాబా మనకిచ్చిన తపస్సు చాలా సహజంగా ఉంటుంది మరియు కొద్దిగా శ్రమతో కూడినదిగా కూడా ఉంటుంది. బాబా చెప్తారు, పిల్లలు మీరు అభ్యాసం చేయాలి. ఈ అభ్యాసం ఎంత సహజమో అంతే కష్టం కూడా. సహజంగా, మాయాజీతుగా మరియు తత్వాలకు కూడా కళ్యాణం చేసే తపస్సు మన యొక్క స్మృతి యాత్ర. విశ్వానికి కూడా కళ్యాణం చేస్తుంది. ఈ దృఢ సంకల్పం అందరూ చెయ్యాలి. అవే శుభభావనలుగా మారతాయి. ఎవరైతే 14 సంవత్సరాలు తపోవనంలో ఉండి తపస్సు చేశారో వారికి ఈ అభ్యాసం సహజంగా మరియు సరళంగా ఉండేది. వారికి ఏ విషయంలో కూడా కష్టము అనిపించలేదు. ఎవరైతే 14 సంవత్సరాలు ఆదిలో తపస్సు చేశారో
వారు వారి అనుభవాలను వినిపించారు. దాదీజీ చెప్తున్నారు, ఈ తపస్సులో మొదటి 2 సంవత్సరాలు ఎన్నో రకాలుగా మా లౌకిక పరివారంలో మరియు సమాజం నుండి ఎన్నో ఎదుర్కోవలసి వచ్చింది. ఎంతెంతగా వారు మమ్మల్ని ఎదుర్కోవడానికి వచ్చారో, ఆపడానికి వచ్చారో, అంతంతగానే మేము శివశక్తులుగా అయ్యి నిశ్చయబుద్ధిగా దృఢ సంకల్పంతో వాటిని ఎదుర్కొన్నాము. అంతే, బాబా పైన మాకు తెగిపోనటువంటి నిశ్చయం ఏర్పడింది. ఈ మస్తీ ఖుషీ కారణంగా పూర్తి పాత ప్రపంచపు సంబంధాలన్నీ కూడా తెగిపోయాయి. బాబా మనకు తెలియచేస్తారు, పాత ప్రపంచం, పాత సంబంధాలను మర్చిపోండి అని. కానీ మాకు మర్చిపోవాలనే ప్రయత్నమైతే ఉండేది కాదు. ఆటోమేటిక్గా మేమందరం పాత ప్రపంచం, పాత సంబంధాలను మర్చిపోయాము. మా జన్మ గురించి కూడా గుర్తుండేది కాదు. బాబా యొక్క అలౌకిక ప్రేమ మైమర్చిపోయేలా చేసేది. లౌకిక మమత మొదలుగులాంటివి కూడా మాకు గుర్తుండేది కాదు. మాకు ఈ నశ ఉండేది, పతిత ఆత్మలు మమ్మల్ని తాకను కూడా తాకలేరు. ఈ విధంగా అనంతమైన వైరాగ్య వృత్తి మాలో ఉండేది. బాబా యొక్క తపస్వి వనంలో కూర్చుని మా దృష్టి, వృత్తి, స్మృతులను పరివర్తన చేసుకున్నాము. మేమందరం భాయి దృష్టితో ఉండేవాళ్ళము. దేహాన్ని చూసేవారము కాదు. నేను ఆత్మను ఆత్మగానే చూసేవారిమి. ఇక ఏ వ్యర్థము వచ్చేది కాదు. ప్రతి కర్మ చేస్తూ కూడా మా ఆత్మిక నశలో ఉండేవారిమి. అప్పుడు కేవలం ఆత్మిక స్థితి అంతే. ఆత్మిక స్థితి అంటే ఆత్మిక స్థితే ఉండేది. మా అనుభవం ఏం చెప్తుంది అంటే, ఆదిలో 14 సంవత్సరాల తపస్సుకు మూల కారణం బేహద్దు వైరాగ్య వృత్తి, ఆత్మిక మస్తీలో ఉండటం. ఎటువంటి మమత, మోహం, ఆసక్తి ఉండేవి కావు.
ఇప్పుడు ఇలా చెప్తూ ఉంటారు. బంధన అని. ఆ బంధన అని మాకు ఏమీ తెలిసేవి కావు. కేవలం మా దృష్టి, వృత్తి, స్మృతి, కృతి భాయిగా ఉండేది. ఆ ఆది సమయం ఆ విధంగా ఉండేది. మాకు అతీంద్రియ సుఖం అనుభవం అవుతూ ఉండేది. మాకు అప్పుడు సూక్ష్మవతనము యొక్క అనుభూతి ఉండేది కాదు. ఆ తర్వాత శివుడు పార్వతీ కథ మురళిలో బాబా వినిపించేవారు. అప్పుడు మేము స్వయానికి స్వయం పార్వతీలము అనుకునేవారు. పరస్పరం చూస్తున్నప్పుడు మస్తకమణి యొక్క మెరుపునే చూసేవాళ్ళము. ప్రతి ఒక్కరిలో బ్రుకిటిలో ఉండే ఆత్మ సితారను మాత్రమే చూసేవాళ్ళము. ఇటువంటి మస్తీ ఉండేది. భలే మేము యజ్ఞంలో అనేక రకాల డ్యూటీలు చేసేవారము. శివబాబా యొక్క సహయోగం సదా ఉండేది. ఒకరిని చూచి ఒకరము ఆనందంలో ఉంటూ సేవ చేసేవాళ్ళము. ఇలా మాకు అనిపించేది, స్వయం భగవంతుడు మా తోడుగా ఉన్నారు, మాతో మాట్లాడుతున్నారు, మేం చెప్పేవి వింటున్నారు అనే అనుభూతి కలుగుతూ ఆనందంలో తేలియాడుతూ ఉండేవాళ్ళము. బాబాను చూడగానే శ్రీకృష్ణుని సాక్షాత్కారం జరుగుతూ ఉండేది. కొన్ని సంవత్సరాల వరకు సాకార బాబాను చూసినట్లుగా ఉండేది కాదు. మేము కూర్చున్నా లేచినా శ్రీకృష్ణుడిని చూస్తున్నట్లుగానే ఉండేది. ఇప్పుడు నిద్ర లేవాలి అంటే పాట వస్తూ ఉంటుంది కదా. కానీ అప్పట్లో ఇవేమీ లేవు. స్వయానికి స్వయం మేము నిద్ర నుండి మేల్కొని తపస్సు చేస్తూ ఉండేవాళ్ళము. ఇక నిద్ర గురించి ఇప్పుడు అందరికీ ఇలా చేయండి, అలా చేయండి అని చెప్తాం. కానీ ఆ సమయంలో ఇవన్నీ లేవు. నిద్రను జయించాలి అన్న విషయమే లేదు. బాబా మాకు అన్నీ నేర్పారు. బాబా మాకు ఎటువంటి దృష్టి ఇచ్చేవారంటే, లౌకిక రాజకుమార కుమారులకు కూడా అటువంటి దృష్టి లభించదు. 14 సంవత్సరాల తపస్య సమయంలో అప్పుడప్పుడు సందేశీలు
వతనంలోకి వెళ్ళి సందేశం తెచ్చేవారు. బాబా ఏమి చెప్తారో అది అంతే. మాకు ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు అనే స్మృతి గాఢంగా ఉండేది. ఇలా బాబా జతలో సంవత్సరాలు తిరుగుతూ ఉండేవి. మా తపస్య అనుభవం చెప్తుంది, మేము స్మృతిలో కూర్చునేటప్పుడు పైనుండి ప్రకాశం లభించేది. కేవలం నామమాత్రంగానే తినటం, త్రాగటం, నివసించటం అంతే. చాలా సాధారణంగా ఆహార పానీయాలు ఉండటం, ఇలా నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ తరువాత వినాశీ వస్తువులు, గొడవల గురించి తండ్రి మాకు తెలియచేసేవారు. ప్రపంచం వినాశనం కానున్నది, కొత్త ప్రపంచం రానున్నది అని మేము ఆత్మిక నశలో ఉండేవాళ్ళము. మా స్థితి ఎలా ఉండేది అంటే, పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటంలాగా. ఆకలి అంటే ఏమిటి, జబ్బులంటే ఏమిటి, ఇలా ఏమీ ఉండేది కాదు. ఇప్పటిలా మందులు కూడా ఉండేవి కావు. బాబా మమ్మ గద్దెపై కూర్చుని దృష్టినిచ్చేవారు. జబ్బులు తగ్గిపోయేవి. ఈ మస్తీలో ఉంటూ మేము అబూ భూమికి వచ్చాము. మా తపస్సు ద్వారా మేము ఫరిస్తాలుగా తయారయ్యి వచ్చాము. అటువంటి మా స్థితి మీరు అనుభవం చేయలేరు. సేవ కొరకు నేను నిమిత్తము అనే స్థితి మాత్రమే ఉండేది. అటువంటి స్థితిలో మేము కరాచీ నుండి అబూపై అడుగుపెట్టాము. మాకు వతనం నుండి ప్రోగ్రాం వచ్చేది. బాబా మమ్మల్ని గుప్తంగా ఉంచి తపస్సు చేయించారు. మేమందరం శివునికి పార్వతులం అనే స్మృతిలో కూర్చుని తపస్సు చేసేవారిమి. ఒక్కొక్కసారి మూలవతనంలో ఉన్నట్లు, మరొకసారి సూక్ష్మవతనంలో కూర్చున్నట్లు అనుభవం చేస్తూ తపస్సు చేసేవాళ్ళమి. గంటలు గంటలు గడిచిపోయేవి. తరువాత బాబా వచ్చి దృష్టినిచ్చేవారు. చలిలో కూడా కూర్చోబెట్టి తపస్సు చేయించేవారు. వాటి నుండి కూడా మేము విజయాన్ని ప్రాప్తి చేయించాం. బాబా మేము తప్ప ఇతరుల మొహాలను కూడా చూచి ఉండలేదు. సిటీ కూడా మాకు తెలియదు.
అది ఎలా ఉంటుందో కూడా కొన్ని సంవత్సరాలు వరకు మాకు తెలియదు. జీవించిన మీ ఒడిలోనే, మరణించిన మీ ఒడిలోనే అనే స్థితిలో ఉండేవారిమి. ఎన్నో రకాల భోజనం తీసుకునేవారిమి. కానీ అన్నీ చేస్తూ ఉంటూ కూడా అతీతంగా ఉండేవారిమి. దీనినే కమల పుష్ప సమానం అని అంటారు. తపస్సుకి ఫౌండేషన్ అనంతమైన వైరాగ్య వృత్తి అని మా తపస్య అనుభవం చెప్తుంది. ఎంతెంతగా మన కర్మేంద్రియాలపై కంట్రోల్ ఉంటుందో అంతగానే మనం ఇంద్రియాజీతుగా అవుతాం. ఇంద్రియాలపై విజయం సాధిస్తాం. అప్పుడిక వ్యర్థ సంకల్పాలు రావు. విజయులుగా అవ్వగలం. ఎంతెంతగా బాబాతో ప్రీతిని జోడిస్తామో అంతే లగన్ పెరుగుతూ ఉంటుంది. ఆ స్థితిలోనే స్వయం బిందువు అనుకుని బిందువైన బాబాను చూడగలుగుతాం. అప్పుడే ఆత్మిక స్థితిలో ఉండగలుగుతాము. మాకు అన్నయ్య, అక్కయ్య అనే ఫీలింగ్ ఉండేది కాదు. కేవలం ఆత్మిక స్థితి, బిందురూప స్థితిలో స్థితులై ఉండేవారిమి. తపస్సు ద్వారా సంస్కారాల పరివర్తన జరిగి శీతలముగా అయిపోయేవాళ్ళము. అది అనుభవం చేసుకోవడం ద్వారానే అర్థమవుతుంది. మనుష్యులేమో అంటారు, మీరు అయస్కాంతం లాంటివారు అని. అంటే మన పాత సంస్కారాలు పరివర్తన అయ్యి కొత్త సంస్కారాలు, దైవీ సంస్కారాలు ధారణ అవ్వటం. ఇది గుర్తుపెట్టుకోవాలి. మన తపస్య వ్రతమే మన కంకణం. బాబా ఏమో అవ్యక్తమయ్యారు, కానీ వారే మనకు ప్రాక్టికల్గా ఉన్నారు. మరి మనమెందుకు వారిలా అవ్వకూడదు? ఈ లక్ష్యం తీసుకున్నప్పుడు మనకు ఏదీ కష్టం అనిపించదు. లేకపోతే సోమరితనం, నిర్లక్ష్యం వచ్చేస్తుంది. వీటి విషయాలలో అతిలోకి వెళ్ళకూడదు. మనం యోగిలము మరియు సేవాదారులము కూడా. లౌకికం వారికి, అలౌకికం అయిన వారికి కూడా సేవాదారులం. మనం కొద్దిగా బుద్ధిని బ్యాలెన్స్లో పెట్టుకోవాలి. ఏది చేసినా కూడా బ్యాలెన్స్తో చేయాలి. గమ్యాన్ని, బాబాను, కొత్త ప్రపంచాన్ని స్మృతి చేయాలి.
కేవలం కొంత సమ కొంత సమయం కొరకు కాదు, సదా ఉండాలి. మన యొక్క లక్ష్యము, దృఢ సంకల్పం ప్రతిరోజు అగ్ని వలె ప్రజ్వలితం అవుతూ ఉండాలి. ఆరిపోకూడదు. అలా అని ఇది హఠయోగం కాదు. బాబా మనకు నేర్పించేది సహజ యోగం, సహజ రాజయోగం. కనుక మన పురుషార్థం కూడా సహజంగా జరగాలి. మన గమ్యం గుర్తున్నప్పుడు లక్షణాలు కూడా స్వతహాగా వస్తాయని బాబా చెప్తారు. బాబా అంటారు, కొత్త ప్రపంచాన్ని కూడా స్మృతి చేయాలి. స్మృతి చేయడం కోసం, ప్రతిరోజు కోసం, ప్రతి నెల కొరకు, ప్రతి సంవత్సరం కొరకు చార్టు పెట్టుకోండి. మన యొక్క తపస్య వ్రతమే మన కంకణం వలె అయిపోవాలి. అడుగడుగులో కూడా బాబాను ఫాలో చేస్తూ ఉండాలి. మా 14 సంవత్సరాల తపోవనంలో వచ్చే తరంగాలే ఈనాటికి సేవను ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాయి. ఎప్పుడైతే మనలో బేహద్ అనగా అనంతమైన వైరాగ్య వృత్తి ఉత్పన్నమవుతుందో అప్పుడు మన తపస్సు అఖండంగా కొనసాగుతుంది. ఏ వస్తువు పైన, వ్యక్తి పైన మోహము ఉంచుకోరాదు. జీవించిన మీ ఒడిలోనే, మరణించిన మీ ఒడిలోనే అనే స్థితిని దృఢంగా చేసుకోవాలి. మన యొక్క పురుషార్థం దృఢంగా ఉన్నప్పుడు శివబాబా నుండి కూడా సహాయం లభిస్తుంది. బాబా యొక్క దృష్టి లభిస్తుంది. బాబా ఏమి చెప్తారో అదే మనకు ఆజ్ఞ. ఒక్క బాబా శ్రీమతమే మనల్ని ముందుకు తీసుకువెళ్తుంది. నిరంతరం బాబా స్మృతి మనకు నిలవాలి అంటే పాత ప్రపంచంపై, పాత సంస్కారాలపై, పాత సంబంధాలపై మమకారం నశించాలి. ఎప్పుడైతే వీటిని మర్చిపోతామో అప్పుడు స్వతహాగానే బాబా యొక్క స్మృతి కలుగుతుంది. ఈ 14 సంవత్సరాల యొక్క తపస్సు అనేక అనుభూతులను మాకు బహుమతిగా ఇచ్చింది. అచ్చా, ఓం శాంతి.